మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేతం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 68వ భాగాన్ని ఈనాడు అధ్యయనం చేయబోతున్నాం. వైతథ్య ప్రకరణం 2వ చాప్టర్ జగన్మిథ్యాత్వ నిరూపణం. దీంట్లో మనము 6 కారికలను చూసి ఉన్నాము. ఈ ప్రకరణంలో అన్ని కారికలే ఉంటాయి. ఈ 6 కారికలలో ముఖ్యమైనటువంటి ఆదావంచేత ఎన్నాస్తి అనేటటువంటి కారికను విశ్లేషించుకున్నాము. దాంట్లో పూర్వపక్షం వాళ్ళు కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. దానికి ఉత్తరంగా 7వ కారిక రాబోతోంది. అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. చిన్న రీక్యాప్. ఇతహచ ఇందువలన కూడా, డ్యూ టు దిస్ ఆల్సో, ఇన్ అడిషన్ టు ద డిస్కస్డ్ టఫ్ రీజన్ దృశ్యత్వం, ఇతహచ వైతథ్యం జాగ్రద్దృశ్యానాం భేదానాం, జాగ్రత్తలో కనపడేటటువంటి వైవిధ్యం అంతా అన్నిటికీ కూడా అవన్నీ వైతథ్యం. ఎందుకు? ఆద్యంతయో అభావాత్, ఆది యందు లేవు, అంతమునందు ఉండవు. అంటే అవి పుట్టడానికి ముందు లేవు, పుట్టిన తరువాత అంతా అయిపోయిన తర్వాత, నిష్క్రమించిన తరువాత, నాశనమైన తర్వాత ఉండవు, మధ్య భాగంలోనే ఉంటాయి. ఆదియందు అంతమునందు లేవు అంటే బిగినింగ్ ఎండ్ ఉన్నాయి అని అర్థం. ఒక ఆయన ఉన్నారు, ఆయన పుట్టడానికి ముందు లేరు, ఆయన చనిపోయిన తర్వాత లేరు అంటే ఆయనకు పుట్టుక అనే మొదలు, మరణం అనేటటువంటి చివర ఉన్నాయి. ఆద్యంతయో అభావాత్ అంటే ఆద్యంత సహితము అంటే ముందు చివర ఉన్నాయి అనేటటువంటి హేతువుతో 6వ కారికలో బోధించారు. ఆదౌ అంతేచ ఎన్నాస్తి, ఎత్తు ఏదైతే ఆదౌ అంటే ఇది పుట్టడానికి ముందు, సృష్టికి ముందు, అంతే ప్రళయానికి తరువాత ఏదైతే నాస్తి లేదు అంటే జగత్తుకు ఒక ఆది ఒక అంతము ఉన్నాయని అర్థం. తత్ మధ్యే అపి నాస్తి ఆద్యంతయో అభావాత్, ఆద్యంతము అంతముల యందు లేదు కనుక మధ్య భాగము కూడా అభావం లేనట్లే లెక్క. వితథై ఏవా, తాత్పర్యం ఏమిటి? యథా జాగ్రత్కాలే అపి, తథా ఈ కారణం వలన జాగ్రత్త కాలే అపి, జాగ్రత్త కాలమునందు కూడా, జాగ్రత్త ప్రపంచస్య జాగ్రత్త ప్రపంచమునకు, షష్ఠీ విభక్తి, స్వతః దానికి స్వభావంగా సత్తా ఉనికి నాస్తి లేదు. జాగ్రత్త కాలంలో కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అపియరెన్స్ ఆల్సో స్వతస్సత్తా జాగ్రత్తకు లేదు. ఎందుకు? ఇది పరతంత్రమైనటువంటి చైతన్యం మీద నిలబడి ఉంది కాబట్టి. కానీ మూఢై అంటే అనాత్మవిధులు, అనాత్మవిద్భి, తురీయ జ్ఞానం లేని వారికి అవితథా ఇవ లక్షిత. వితథా అంటే అన్రియల్, అవితథ అంటే నాన్ అన్రియల్, మీన్స్ రియల్. ఇవా వలే లక్షిత అంటే ఎవరైతే ఆత్మజ్ఞానంలో లేరో, అనాత్మ విధులు అంటే మనలాంటి వాళ్ళమందరం, తురీయ జ్ఞానం లేని వారికి
ఇది నిజమేనే అనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త ప్రపంచము జాగ్రత్త దృష్టికోణంలో చూస్తే మిథ్య కాదు. ఎక్స్పీరియన్షియలీ ఇట్ ఈస్ ప్రజెంట్. విశ్వడుగా చూసినంతసేపు జాగ్రత్త ఉండనే ఉంది. తేజస్సుడుగా చూస్తే జాగ్రత్త ఉందా? లేదు. ప్రాజ్ఞుడిగా చూస్తే జాగ్రత్త ఉందా? లేదు. కానీ విశ్వడుగా చూసినంతసేపు జాగ్రత్త ఉండనే ఉంది. అదే వ్యవహారం, వ్యవహారిక సత్యం అది. తురియ జ్ఞానం కోణంలో చూసామనుకోండి, ఇటు జాగ్రత్త లేదు, అటు స్వప్నము లేదు, అటు తురియము లేదు, ఇవన్నీ అటు ప్రాజ్ఞుడు లేడు. ఈ మూడు కూడా ఆ తురియ జ్ఞానంలో నుంచి వచ్చినటువంటివే. అంటే తురియ జ్ఞానంలో నుంచి చూస్తే ప్రపంచోపశమం అనే విషయాన్ని నేర్చుకుంటాం. అన్రియల్ మీన్స్ గ్లాస్ ఎదురుగుండా లేదు, ల్యాప్టాప్ లేదు అని అర్థం కాదు. దే డోంట్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ రియాలిటీ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద తురియ, నాట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యవహార. From the standpoint of Jagrat is very much there and it will be there. You need not remove the Jagrat, it will be there. But when you are in the Atma Jnana or the Turiya Jnana, from that standpoint, when you look at the Jagrat, it will appear definitely like Swapna only. It will be Mithya. For example, you got up from Swapna and looked from the Jagrat point into the Swapna, then you know Swapna is Mithya. జాగ్రత్తలో మెలకు వచ్చిన తర్వాత స్వప్నం రియలా కాదా అని ఎవరైనా అడిగితే ఎవరేం చెప్తారు? ఎటువంటి మూఢుడైనా సరే స్వప్నం మిథ్య, కల్లా, ఏమీ రియాలిటీ లేదు. ఎప్పుడు జాగ్రత్తలోకి వచ్చి. అలాగే ఈ జాగ్రత్త నుంచి తురియం అనేటటువంటి స్థితి యందు స్థిరపడి ఉన్నవారి జ్ఞానికి అటువంటి స్థితిలోంచి చూస్తే ఈ జాగ్రత్త కూడా ఒక పెద్ద స్వప్నము అని తెలుస్తుంది. ఇది కూడా మిథ్య అని తెలుస్తుంది. అయితే తురియం అంటే ఏమిటండి అది తెలుసుకోవడం. మరే కింద మీద చూడకే బాబు, తురియం అంటే అక్కడ ఉందా, ఏడుకొండల్లో ఉన్నదా, లేకపోతే కాశీ విశ్వనాథుడా, మరోట అనే భావన అక్కర్లేదు. కింద మీద చూసే పని లేదు. ఆ తురియం నువ్వేరా, నువ్వే ద్రష్ట. నువ్వే అంటే ఈ ఫిజికల్ బాడీ, ఈ శర్మ, ఈ ఎక్విప్మెంట్, ఈ డిగ్రీలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న మనిషిని కాదు. చైతన్య రూపంగా నువ్వే ఆ తురియము అంటూ చెప్తున్నారు. ఇది మొదటి భాగం. తర్వాత ఈ అబ్జెక్షన్ ఏమిటి రైజ్ చేశారో దాన్ని చూద్దాం. గురుగారు, మీరు జాగ్రత్త మిథ్య అన్నారండి, కానీ జాగ్రత్తలో వస్తువులకి నాకు ఉపయోగం కనపడుతోందండి. యూటిలిటీ, ఉపయోగం కనపడుతున్నది కాబట్టి అవి సత్యమని నాకు అనిపిస్తోందండి అంటూ పూర్వపక్షి వాదన లేదు. స్వప్నంలో పదార్థాలకైతే ఉపయోగం లేదు, అవి మిథ్యే, నాకు అనుమానం ఏం కనపడటం లేదు. కానీ జాగ్రత్త పదార్థాలకు ఉపయోగం కనపడుతోంది, యూటిలిటీ ఉంది, అవి మిథ్య అని ఎలా అంటున్నారు గురువుగారు అని గౌడపాదుల వారిని శంకరులను అడిగారు. యస్మాత్, ఎందువలన అంటే జాగ్రద్దృశా, వారి వాదన ఇది. పూర్వపక్షం, సిద్ధాంతం కాదు. చూసుకోండి, ఏది పూర్వపక్షము, ఏది ఫైనల్ ట్రూతో నిగమనము జాగ్రత్తగా పట్టుకోవాలి. యస్మాత్, ఎందువలనంటే పూర్వపక్షి ప్రకారం జాగ్రద్దృశా, జాగ్రత్త కోణంలో అన్నపాన వాహనాదయ, ఆకలి, అన్నం తినడము, నీరు త్రాగడము, వెహికల్స్ యూజ్ చేయడము, ఇటువంటివి క్షుత్ పిపాసాది నివృత్తిం. అన్నపానాలు తీసుకుంటే అటు క్షుత్ ఇటు పిపాస నివృత్తి అవుతున్నాయి. వాహనాన్ని కానీ ఎక్కితే ఓ చోటు నుంచి ఓ చోటకి ఆగమనాది కార్యం కుర్వంతః అంటే సప్రయోజనా దృష్టా. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. గురుగారే ఇచ్చారు ఆయన పక్షంలో. ఆయనే పూర్వపక్షి, ఆయనే సిద్ధాంతి కూడాను. అన్నపానాదులు వాహనాదులు ప్రయోజనం ఉన్నాయా లేవా జాగ్రత్తలు ఆలోచించి చెప్పు. ఎందుకు లేవు? అన్నం తింటే ఆకలి తీరుతుంది, మరి నీళ్ళు తాగితే దప్పిక తీరుతుంది, బెంజ్ కారు ఉంటే కారులో ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసి వెళ్ళాను, మరి ఇవన్నీ కార్యం కుర్వంతః, ఇవన్నీ పనులు చేస్తున్నాయి. అంచేత ప్రయోజనా దృష్ట, అవి ప్రయోజనము కలవి అనేది అనుభవం కదా గురువు గారు. కానీ స్వప్న దృశ్యానం, స్వప్నమునందు కనిపిస్తున్నటువంటి వాటికి నా తదస్తి, ఆ విధంగా లేదు. తూ, కానీ స్వప్న దృశ్యానం నా తదస్తి, ఆ విధంగా లేదు. స్వప్న పదార్థాలకు ప్రయోజనం లేదు. వాటిని కావాలంటే మీరు మిథ్య అనుకోండి. జాగ్రత్త పదార్థాలను, ముఖ్యంగా నన్ను, నా డబ్బుల్ని, నా బ్యాంక్ అకౌంట్
నా భార్య పిల్లల్ని, ఇల్లు వాకల్ని, నా అచ్చన్ భారత్ని మిథ్యం చెప్పికండి అంటున్నాడు. తస్మాత్ స్వప్న దృశ్యవత్ జాగ్రద్దృశ్యానాం అసత్వత్వం మిథ్యత్వం తవ మనోరథం మాత్రం. తస్మాత్, బికాస్ ఆఫ్ ద అబౌవ్ రీజన్, అందువలన స్వప్న దృశ్యవత్, స్వప్నమునందుండే అనుభవాల వలె, జాగ్రత్త దృశ్యానాం, జాగ్రత్త అనుభవములకు అసత్వం మిథ్యత్వం అంటే అన్రియాలిటీ మీరు చెప్తున్నారే అది తమ యొక్క మనోరథం మాత్రం, మీ వైల్డ్ ఇమాజినేషన్ గురువు గారు. అలా ఏం ఉండదు. జాగ్రత్తలో ఉన్నవన్నీ సత్యమే. స్వప్నం కావాలంటే మీరు మిథ్య అనుకోండి, కానీ స్వప్నవత్ జాగ్రత్త కూడా మిథ్య అని చెప్పొద్దు అని వీళ్ళు పెట్టారు పూర్వపక్షం. ఇదంతా పూర్వపక్షం, సిద్ధాంతం కాదు. ఓకే, తత్ నా అన్నారు ఆచార్యులు వారు. ఎవరు? శంకరులు. శంకరులు ఏంటన్నారు? ఆచార్యులు సేస్ యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఏమిటి? స్వప్న దృశ్యముల వలె జాగ్రత్త దృశ్యములు కూడా మిథ్యత్వమే, మిథ్యయే, అదేమి కల్పన మనోరథం కాదు. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. తత్ నా, తన్నా, అకస్మాత్ అన్నాడు వెంటనే పూర్వపక్షి. బాయ్, ఎందుకు అది అసత్తు కాదు, నేను చెప్పింది తప్పు, మీరు వీలు పడదన్నారు, ఎందుకు ఇన్కరెక్ట్ అన్నారు? యస్మాత్, ఎందువలనగా, బికాజ్ మా అనుమానంలోనూ నిగమనంలోనూ ఏ విధమైన దోషం లేదయ్యా. ఎందువలన దోషం లేదంటున్నారు గురువు గారు? తస్మాత్, యస్మాత్, ఎందువలనగా 7వ కారిక చదువుకో. ఓకే, అక్కడికి వచ్చాం. మాండుక్య ప్రకరణం, వైతథ్య ప్రకరణం, 7వ కారిక. సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాత్ ఆద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతా. సప్రయోజనత ముందు చెప్పాడు ఆయన. యూటిలిటీ ఉన్నది, యూటిలిటీ అనే రీజన్ వలన, ప్రయోజనం ఉన్నది అనే రీజన్ వలన స్వప్న వస్తువులు సత్యమని వాదిస్తున్నాడు. ఆ సప్రయోజనత నువ్వేం చెప్పావు? అది తేషాం, ఇగో ఆ వస్తువులకు, జాగ్రత్త వస్తువులకు స్వప్నమునందు, స్వప్నే స్వప్నమునందు విప్రతిపద్యతే, తారుమారగుచున్నది, మారిపోతుంది. స్వప్నం ఏదైతే ప్రయోజనకారిగా జాగ్రత్త అనుభవంలో తెలుస్తుందో అది స్వప్నంలో ప్రయోజనకారిగా లేదు. ఏదైతే స్వప్నంలో ప్రయోజనం ఉన్నట్టుగా స్వప్నం భాషించిందో అవి జాగ్రత్తలోకి వస్తే ప్రయోజనంగా లేదు. కాబట్టి తస్మాత్, రెండు కూడా ఉభయోరపి, రెండు విషయముల యందు ఆద్యంతవత్వేన, రెండు కూడా ఆది యందు లేవు, అంతనందుండు. స్వప్నం ఆది పుట్టడానికి ముందు స్వప్నం ఉందా? లేదు. స్వప్నం పోయాక మళ్ళీ ఉందా? అది లేదు. పోనీ జాగ్రత్త అనుభవం అనేది ఉన్నదే, ఇది నిద్రపోవడానికి ముందు నీకు జాగ్రత్త అనుభవం ఉంది, నిద్ర వచ్చిన తర్వాత జాగ్రత్త అనుభవం ఉంది? లేదు. సృష్టి పుట్టడానికి ముందుందా? లేదు. పోయిన తర్వాత? లేదు. అంటే ఇవన్నీ ఆద్యంతవత్వము కలిగి ఉన్నాయి కాబట్టి మిథ్యా ఏవా, మిథ్యయే సుమా కలు అని నేను అనడం లేదురా నాన్న, ఏ స్మృతా, మహానుభావులు చెప్పారు. ఆ విధంగా చెప్పడము ఆర్ష సంప్రదాయం. ఏ గురువైనా ఒక ట్రూత్ని రివీల్ చేస్తున్నప్పుడు అది తన సొంతమని చెప్పకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మహానుభావులు చెప్పారు, పెద్దల ద్వారా చెప్పారు అంటూ చెప్తారు. ఇంకేనోపనిషత్తులు కూడా అదే చెప్పారు. మా గురువులు చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము అన్నారు, కానీ ఆయన నేను చెప్పాను అని చెప్పలేదు కదా. చూద్దాం. సప్రయోజనా, ప్రయోజనము కలిగినవి. యూటిలిటీ అనే సత్యత్వమునకు ముఖ్య కారణము. ప్రయోజనము ఉండడం అనేది సత్యత్వానికి ముఖ్య కారణమని పూర్వపక్షం వాళ్ళ వాదన. అది సిద్ధాంతం కాదు. సింప్లీ ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్త ప్రపంచము సప్రయోజనము కనుక సత్యము, స్వప్న ప్రయోజనమే, స్వప్న అవస్థ నిష్ప్రయోజనం కాబట్టి స్వప్న ప్రపంచము నిష్ప్రయోజనము, మిథ్య. జాగ్రత్త ప్రపంచము సప్రయోజనము, ప్రయోజనము కలిగి ఉన్నది. ఐఎమ్ ఏబుల్ టు గో టు ద బ్యాంక్, డ్రా మనీ, ఐ కెన్ పే మై లోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దర్ ఇస్ ప్రయోజన. ఇన్ మిథ్య ఐ హ్యావ్ నో ప్రయోజన, ఇట్ ఈస్ నిష్ప్రయోజన. సో మిథ్య, దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్. బట్ యూటిలిటీ ఈస్ నాట్ ది యాక్చువల్ క్రైటీరియన్. వి విల్ సీ దట్. ఓకే, గౌడపాదాచార్యులు ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. భేష్ర
బాగుంది. మా అమ్మమ్మ గారు నన్ను ఇప్పుడు భడవఖానా అనేవారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని డిస్కస్ చేసేటప్పుడు ఆయన కూడా ఒరే భడవఖానా బాగుందోయ్, ఆ, పిడుగులో ఉన్నారో నువ్వు చిచ్చర పిడుగు, చూడు నీ ఆర్గ్యుమెంట్లో ఉన్న దోషం ఏమిటో చూపిస్తాను అంటున్నారు పెద్ద ఆయన గౌడపాత్రుడు. సప్రయోజన అన్నావు, ఓకే, ప్రయోజనం ఉన్నట్లు కనబడుతోంది, వ్యవహారికంగా ప్రయోజనం లేదనడం లేదు, బాగుంది. బట్ డోంట్ యూజ్ డబుల్ స్టాండర్డ్స్ వైల్ అప్లయింగ్ యువర్ క్రైటీరియన్. బాగానండి. డోంట్ యూజ్ డబుల్ స్టాండర్డ్స్ వైల్ అప్లయింగ్ యువర్ క్రైటీరియన్. క్రైటీరియన్ ఏమిటి? యూటిలిటీ, ఉపయోగం, సప్రయోజనం, సప్రయోజనత. సప్రయోజనత అనే క్రైటీరియాన్ని, ఆ ఆ ఆ ఆ విషయాన్ని, ఆ ఆ ఆ తాలూకా ఆధారాన్ని మీరు డబుల్ స్టాండర్డ్స్తో వాడవద్దు. ఎందుకు? స్వప్న ప్రపంచం మిథ్య అని ఎప్పుడు చెప్పావు? ఎప్పుడయ్యా చెప్పావు నాన్న? మహానుభావ, నిన్నే అడుగుతున్నది. ఆ? చాలా తెలివైన వాళ్ళు ఉన్నావే. స్వప్న ప్రపంచము మిథ్యా అని ఎప్పుడు చెప్పావు? జాగ్రత్తలో నిలబడి జాగ్రత్త కోణంలోంచి స్వప్నము మిథ్యా అని చెప్పగలుగుతున్నావు. సో ఫ్రమ్ విచ్ స్టాండ్ పాయింట్ యూ టోల్డ్ స్వప్న ఈజ్ అన్ట్రూ ఆర్ అన్రియల్? ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ జాగ్రత్త. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద జాగ్రత్త. మెళకు వచ్చిన తర్వాత జాగ్రత్తలో నిలబడి స్వప్నం, నాకు అంత స్వప్నం ఇచ్చండి, అదేం రియల్ కాదండి, అందులో నాకు నేను ఎవరికో అప్పించానని వచ్చింది, నేను నిజంగా ఇచ్చానా ఏమిటి? అన్రియల్. ఓకే, మరి ఇదే ఆర్గ్యుమెంటు మరి ఇది ఎలా ఉందంటే, యువర్ మనీ, రవికుమార్, యువర్ మనీ అండ్ మై మనీ ఆర్ అవర్ మనీ. లిజన్ కేర్ఫుల్లీ. యువర్ మనీ అండ్ మై మనీ ఆర్ అవర్ మనీ. సో యూ స్పెండ్ ఇట్, దర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు ఖర్చు పెట్టినా నేను ఖర్చు పెట్టినా ప్రాబ్లం లేదు. బట్ మై మనీ ఇస్ మై మనీ. నా వరకు వచ్చేసరికల్లా నాదే, అంటే డబుల్ స్టాండర్డ్ అనమాట. మీ మీ మనీ అని చెప్పినప్పుడు ఒక స్టాండర్డ్ వాడుతున్నాను, రెండు ఒకటే అని. నా మనీ దగ్గరకు వచ్చేసరికల్లా నాది వేరు నీది వేరు అంటున్నాను. ఐఎమ్ యూజింగ్ డబుల్ స్టాండర్డ్. లైక్ దట్ హియర్ ఆల్సో దే ఆర్ యూజింగ్ డబుల్ స్టాండర్డ్. జాగ్రత్తలో నిలబడ్డావు, స్వప్నాన్ని చూశావు, మిథ్య అన్నావు. మరి స్వప్నంలో నిలబడి జాగ్రత్తను చూడు. స్వప్నంలో నిలబడి జాగ్రత్తను చూడు. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు నీ బెడ్, ఇల్లు, వాకిలి, నీ ల్యాప్టాప్, నీ రూము, నీ ఫ్యాను, నీవన్నీ ఇవే నీకున్నాయి ఏమిటి అక్కడ? నిజంగా ఏం లేవుగా. స్వప్నంలో నిలబడి చూస్తే జాగ్రత్త అలాగే ఉంది కదరా. గొప్ప తెలివైన వాడివి రోయ్ పడవ ఖానా అన్న. జాగ్రత్త ప్రపంచము సత్యమని జాగ్రత్తలో నిలబెట్టున్నావు. స్వప్నంలో నీ జాగ్రత్త సత్యమా? ఓకే. స్వప్నంలో నువ్వు మాండూక్యం క్లాస్కి వెళ్ళాలి, ఓ చోటు నుంచి ఇంకో చోటకి స్వప్నంలో వెళ్ళాలి. నీ దగ్గర జాగ్రత్తలో ఒక కారు ఉంది, సివిక్ కారు. ఈ సివిక్ కారు నువ్వు స్వప్నంలో మాండూక్యం క్లాస్కి వెళ్ళడానికి పనికొస్తుందా? ఆలోచించు. I have to travel in Swapna from one place to another for a class. I have a car in the Jagrat. That Jagrat car is a very good car. Can I use that car in the Swapna to travel? Is there travel at all in Swapna? So, whatever utility you are saying in the Jagrat is of course limited to your Jagrat only. It has got no utility at all in the Swapna. జాగ్రత్తలో ఏదో యూటిలిటీ యూటిలిటీ అంటున్నావే. పోనీ సుషుప్తిలోకి వెళ్ళు, అక్కడ అసలు లేదు, అక్కడ మనసే లేదు, అంటే స్వప్నమే లేదు, ఆబ్జెక్టే లేదు. అంటే మూడు అవస్థలలో ఒక దాంట్లో మాత్రమే ఉపయోగంగా ఉంటూ మిగతా రెండు అవస్థలలో నిరుపయోగంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడ జాగ్రత్తలో నిలబడి స్వప్నం మిథ్యని చెప్తున్నావు. మరి స్వప్నంలో నిలబడి జాగ్రత్తలు చూస్తే అది మిథ్యని తెలుస్తుంది కదా. మరి నువ్వు ఆ విధంగా ఎందుకు చూడటం లేదు అని అంటు. స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్త నుండి చూస్తున్నావు, జాగ్రత్త ప్రపంచాన్ని కూడా అలాగే స్వప్నం కోణంలోంచి చూసి చెప్పు, అది మిథ్యా సత్యమా? నీకు జాగ్రత్తలో మీ ఇంట్లో ఉన్నటువంటి కారు
స్వప్న ప్రపంచంలో నీ ట్రావెల్కి ఉపయోగంగా ఉందా? లేదు. లేకపోతే రెండిటినీ క్రమంగా వాటి వాటి దృష్టికోణాలతో నిర్ణయించు. అంటే జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త కోణంలోంచి, స్వప్న ప్రపంచాన్ని స్వప్న కోణంలోంచి నిర్ణయించు. జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త కోణంలోకి నిర్ణయిస్తే యూటిలిటీ ఉందనిపిస్తున్నది. మరి స్వప్న ప్రపంచం వాడికి స్వప్నం, అది వాడికి సత్యమే కదా. ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, నవ్వుతున్నాడు, అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు స్వప్నంలో ఉన్నంతసేపు. స్వప్నంలో వచ్చే స్వప్న ప్రపంచము అంతే సత్యంగా ఉంది. జాగ్రత్త వాడికి జాగ్రత్త ప్రపంచం ఎంత సత్యంగా ఉందో, స్వప్నంలో ఉన్నవాడికి స్వప్న ప్రపంచం కూడా అంతే సత్యంగా ఉంది. అంటే నువ్వు ఏదైనా ఒక దానిని నిర్ణయించాలంటే స్టాండ్ పాయింట్ షుడ్ బి దేర్, అబ్జర్వేషన్ పాయింట్ షుడ్ బి దేర్ ఫర్ బోత్. దెన్ ఓన్లీ యూ కెన్ కంపేర్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అంటారు. సో ది వ్యాలిడిటీ ఆఫ్ ఎ మెషర్ depends upon the point from where you are observing. If the point of observation is different, of course you get different observation. We all know that. This is called construct validity. That's what exactly Gaudapada Acharya is telling. Where is the construct validity? In your argument. You are saying from the Jagrat point, Swapna is Mithya. Now go to Swapna and look at the Jagrat. స్వప్నంలో ఉన్నప్పుడు నీ జాగ్రత్తలో ఉన్న ఏ వస్తువైనా ఉపయోగం అయినదా? జూమ్ మీటింగ్ జరపగలవా ఈ ల్యాప్టాప్ పెట్టి? చేయలేవు. ఇక్కడి నుంచి అదంతం ఇచ్చో, అక్కడి నుంచి ఇదంతం ఇచ్చో. నువ్వు రెండు జాగ్రత్త ప్రపంచంలోంచి స్వప్నాన్ని చూస్తూ మిథ్యని చెప్పి, జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్తలోనే చూస్తూ సత్యం అని చెప్పడం తప్పు. రెండు రకములైనటువంటి మెషర్మెంట్స్, కొలతలు పనికిరావు. వామనుడిలాగా ఉంది కథ. అడిగినప్పుడట పాదాల వైపు చూపించి 3 పాదాలు అన్నాడు. పోల్చేటప్పుడట వేరే కొలతాడు. అడిగినప్పుడు కొలత వేరు, పోల్చుకుంటున్నప్పుడు కొలత వేరు. అలా ఉండకూడదు. అది అని చెప్పారు పాపం. నేను కొలుస్తున్నప్పుడు దీంతోనే కొలుస్తాను, ఆ పాదం సంవత్సరం నీకు తెలియదు, అవతల వాడు అర్థం చేసుకోలేదు. అందుకన్నా మరి ఓకే. జాగ్రత్త కోణంలో జాగ్రత్త సత్యమైతే స్వప్న కోణంలో స్వప్నము అంతే సత్యం అవ్వాలి. కానీ స్వప్నం మిథ్య నువ్వే చెప్తున్నావు. స్వప్నం మిథ్యని అందరికీ తెలుస్తోంది, అలా అనుభవం లేదు. అంటే స్వప్న కోణంలోంచి స్వప్నం సత్యం కాదని తెలిసినప్పుడు జాగ్రత్త కోణంలోంచి కూడా జాగ్రత్త అసత్యమే అవ్వాలి నీ ఆర్గ్యుమెంట్ ప్రకారంగాను. కనుక నువ్వు సత్యాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? గురుగారు నాకేం అర్థం కావట్లేదు, గొప్ప కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. నేను జాగ్రత్తను స్వప్నం చూడడం ఏంటి, స్వప్నంలో జాగ్రత్తను చూడడం ఏమిటి? నాకేం మరొకసారి చెప్తున్నా విను. స్టాండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ షుడ్ బి కామన్ వెన్ వీఆర్ కంపేరింగ్. కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ. వాట్ ఈస్ ద స్టాండ్ పాయింట్? వెన్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది స్వప్న, యూ లుక్ ఎట్ ద జాగ్రత్త అండ్ సీ వాట్ ఈస్ ద పొజిషన్. స్వప్నంలోంచి జాగ్రత్త చూస్తే మిథ్య అనిపిస్తుంది, స్వప్నాన్ని చూస్తే సత్యమే అనిపిస్తుంది. జాగ్రత్తల నుంచి జాగ్రత్త చూస్తే స్వప్నం సత్యంలో ఉంది, జాగ్రత్తల నుంచి స్వప్నాన్ని చూస్తే మిథ్యని తెలుస్తుంది. చేత నీ స్టాండ్ పాయింట్ ఎప్పుడు ఇక్కడ దీని జాగ్రత్త నుంచి అబ్జర్వ్ చేసావా, అబ్జర్వ్ చేయి, దాని స్వప్నంలోంచి అబ్జర్వ్ చేయి, అప్పుడు కంపేర్ చేయి. లేదన్నా ఇంకో బెస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, తురియం అని ఒకటి చెప్పానా నీకు? ఆ తురియంలోంచి ఈ రెండింటిని అంటే సాక్షి చైతన్య కోణంలోంచి చూస్తే ఈ జాగ్రత్త వేషమే, ఆ స్వప్నము వేషమే, ఆ సుషుప్తి కూడా వేషం. ఓకే. అందుకే ఎవరు అనాత్మ విద్భి అంటే ఆత్మ తెలియని వాళ్ళు, మూఢా అవితథా ఇవ లక్షిత అన్నారు. ఎందుకు? అది నిజమా అని ఎవరికి అనిపిస్తుంది? ఎవరైతే సాక్షి చైతన్యాన్ని తురియాన్ని తెలుసుకోలేడో అక్కడి నుంచి చూడలేకపోతున్నాడు. కాబట్టి ఇది నిజమేనా అని అనిపిస్తుంది. పూర్వపక్షి కూడా అలాగే చూస్తున్నాడు. కాబట్టి రెండిటికి న్యూట్రల్ స్టాండ్ పాయింట్ అయినటువంటి తురియంలో నిలబడి విశ్లేషించాలి. అలా విశ్లేషిస్తే రెండిటికి మిథ్య అంటే మన డెఫినేషన్ ఏమిటి? వచ్చిపోయేవి రెండు వచ్చిపోతున్నాయి. జాగ్రత్త స్వప్నం కూడా మారుతున్నవి, నిరంతరం మారుతున్నాయి. స్వప్నం నిన్నొచ్చింది ఇవాళ లేదు, ఈ జాగ్రత్త ఇవాళ ఉన్నట్టు రేపు లేదు, రెండు మారుతున్నాయి. రెండిటికి చైతన్యం లేనిదే స్వతంత్ర ప్రతిపత్తి లేదు, రెండు అస్వతంత్రములే. అందుకని రెండు అనిత్యములే, రెండు అసత్యములే.
రెండు మిథ్యలే. రెండు ఎక్స్పీరియన్స్ టైంలోనే ఉన్నాయి కానీ ఇటు అటు లేవు. ఎక్స్పీరియన్స్కి ముందు కానీ వెనుక కానీ లేవు. ఆదౌ అంతే చెయ్యన్నాస్తి వర్తమానేపి తత్తథా. నౌ ఐఎమ్ గివింగ్ అగైన్ ద డెఫినేషన్ ఆఫ్ మిథ్య. మై డియర్ యు లిసన్ అంటున్నారు గురువు గారు. మిథ్య అనగా మార్పు చెందుతుంది. ఆగమ ఆపాయి. ఎస్, జాగ్రత్త ఆగమ ఆపాయి, అది ఆగమ. రెండు, జాగ్రత్త మా వికారములు కలిగి ఉంటుంది, మార్పు చెందుతుంది, అది మార్పు వస్తుంది పోతుంది, అది వస్తుంది పోతుంది. సో ఈవెన్ ఈ టేక్ ద బిగ్ జాగ్రత్త ఇస్ ద జగత్. ఆ జగత్తుకి అప్లై చేసిన అది వస్తుంది పోతుంది. సమష్టి వ్యష్టిలో కూడా ఆదౌ నాస్తి అంతే నాస్తి మధ్యేవ అస్తి. మరి అటువంటిప్పుడు దాన్ని నిజం అంటాం కదా. అది అది రెండోది, అది ఎలా ఉన్నదో అలా కనపడటం లేదు. ఉన్నది ఉన్నట్టు తెలియకుండా, స్వరూపంగా తెలియకుండా అన్యథా గ్రహణం అగ్రహణం వలన వేరు విధంగా తెలుస్తుంది. ఎలా ఉన్నది అలా తెలియపోవడాన్ని వితథం అంటున్నాము. విగతం యథాగతం కాకుండా దానికి ఆపోజిట్గా ఉంది, అదే మిథ్య. వాట్ యు డూ, రెండిటినీ కూడా న్యూట్రల్ స్టాండ్ పాయింట్ అయినటువంటి తురియంలోకి వెళ్ళి చూడు. సార్ నేను తురియంలోకి వెళితే మీ దగ్గర ఎందుకు సార్ ఉంటాను, నాకు తురియం తెలియక కదా మీ దగ్గర కూర్చున్నాను. సరే, ఓ చిన్న పని చెయ్యి. నువ్వు సుషుప్తి తెలుసా, గాఢ నిద్ర, అది రోజుతో ఎక్కువ పడుకుంటాను సార్, నాకు బాగా నిద్ర వస్తుంది. సరే, ఆ నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ జాగ్రత్త ఏమైంది, మిస్సింగ్. నీ స్వప్నం ఏమైంది, అది లేదు. అదేరా నేను చెప్తున్నది. నీకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి తురియంలోకి వెళ్ళే శక్తి లేదన్నావు ఇప్పటికీ, అది వస్తుంది క్రమేణా తెచ్చుకో. కానీ సుషుప్తిలో నిలబడి చూడు. అట్లీస్ట్ సుషుప్తి నుంచి నీ తాలూకా ఇల్లు వాకిలి మంచం పరుపు ఇది ఫ్యాను ఏసీ బొక్క ఏం తెలిసే ఏమిటి స్వప్నం సుషుప్తులు లేదు. కల కూడా లేదు. మనోనిర్మితమైన కల ప్రపంచము సూక్ష్మానుభవము లేదు. ఈ విషయ నిర్మితమైనటువంటి విషయేంద్రియ సంయోగము వలన కలిగినటువంటి జాగ్రత్త ప్రపంచము లేదు. నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం రెండూ లేవు అక్కడ. ఎక్కడ, సుషుప్తిలో. ఈవెన్ ఫ్రమ్ ద సుషుప్తి స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోత్ ఆర్ నాట్ దేర్. బట్ సుషుప్తిలో ఆనందం ఉంది, అచేత అదే ఆత్మయేమో అన్నాడు వాడు. అరే, సుషుప్తిలో ఆనందం ఉందా? ఉందండి. అది ఆనందమయంరా. మయట్ అనే ప్రత్యయం అంటే ఏంటంటే వికారం. వికారం అంటే వచ్చిపోయేది. సుషుప్తిలో ఆనందం పర్మనెంట్గా ఉందా? మళ్ళీ నీకు పొద్దున్న లేచిన దుఃఖం ఉందా లేదా? ఉన్నది. మరి ఆనందం వచ్చిపోయింది. అది ఆనందమయ కోశమే కానీ పరమానందము కాదు. ఓకే, విశ్వడి దృష్టికోణంలోనూ త్రైజస్సుని దృష్టికోణంలోనూ చూడకు. సాక్షి చైతన్యానివి అయ్యి దర్శించు. సాక్షి చైతన్యమవై దర్శించు. జడ్జి ద ట్రూత్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టాండ్ పాయింట్స్. జాగ్రత్తని జాగ్రత్తలోంచి, స్వప్నాన్ని స్వప్నంలోంచి చూడు. జాగ్రత్తలోంచి చూసినప్పుడు ఇది మితధమా కాదా డిసైడ్ చేసుకో. స్వప్నాన్ని స్వప్నంలోంచి చూడు, అది కూడా వితథమా కాదా డిసైడ్. లేకపోతే జాగ్రత్త నుంచి స్వప్నం చూస్తానంటే స్వప్నం నుంచి జాగ్రత్తను చూడు. అంటే యు యూజ్ ద సేమ్ స్టాండర్డ్ ఫర్ కంపారిజన్. బెటర్ స్టిల్ యు గో టు ఏ న్యూట్రల్ స్టాండ్ పాయింట్ లైక్ యు తురియా అండ్ సీ ఫ్రమ్ దేర్. అదే భగవంతుడు చెప్పారు. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తెషు కర్మషు. మూడు అవస్థలలో ఉన్నటువంటి అనుభవాలతో, కర్మలంటే కర్మ ఫలాలు అనుభవాలతో అసక్తంతో ఏ ఆసక్తి అంటూ లేదు. ఇప్పుడు ఉదాసీనవత్ ఆసీనం, వెన్ యు ఆర్ న్యూట్రల్లీ పొజిషన్. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాత్. ఆ గురుదీక్ష, ఆ ఆత్మనిష్ట అనేటటువంటి దాని యందు నిలిచి ఉండి, క్షతతమాహ్ అంటే క్షయించిన నాశమైన అజ్ఞానము వలన, అజ్ఞానం నాశం అవడం వలన ముని, ఇటువంటి మహానుభావుడు నవ్యామోహం భజతి. తురియంలో ఉన్న వాళ్లకు ఇది నిజమా అనేటటువంటి వ్యామోహమే ఇటు స్వప్నం మీద కలగదు, అటు జాగ్రత్త మీద కలగదు.
సాక్షి చైతన్యంగా చూస్తే లుక్ ఎట్ ఫ్రమ్ ది సాక్షి చైతన్య పార్ట్. సాక్షి చైతన్య ఈజ్ ఆద్యంతాలు లేవు అంటే మొదలు చివర లేదు, ఎప్పుడూ ఉంది, నిరంతరం, నిత్యం, త్రికాలబాధ్యం, దేశకాల వస్తుకి వస్తు పరిచ్ఛిన్నత లేనటువంటిది సాక్షి చైతన్యం. మరివో ఈ జాగ్రత్త సుషుప్తి అనేవి జగత్తు అనేవి ఆదౌ నాస్తి అంతేచ నాస్తి, పుట్టడానికి ముందు లేవు, పుట్టిపోయిన తర్వాత లేవు, ఆదవంతేచ నాస్తి. కాబట్టి వర్తమానేపి తథా, వర్తమానేపి తత్, ఆ కనిపిస్తున్నది అనుభవము తథా అదే విధముగా మిథ్య. జాగ్రత్త అనుభవాలు, స్వప్న అనుభవాలు మిథ్య అంటూ మరొకసారి రీటరేట్ చేశారు. ఎందుకు జ్ఞాపకం పెట్టుకో, చెప్తున్నా మళ్ళీ మళ్ళీ. అన్ను బికాస్ దే ఆర్ అపియరింగ్ దృశ్యత్వాత్, దే ఆర్ ఓన్లీ ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అట్ దట్ పర్టిక్యులర్ టైం అండ్ పారమార్థికంగా అబ్సల్యూట్లీ యాబ్సెంట్. అనిత్యత్వాత్ ఆదావంతే చేయన్నాస్తి వర్తమానే పెద్ద. బికాస్ దే ఆర్ కారణ. కారణ ఇస్ నెవర్ పర్మనెంట్, కార్య కారణత్వాత్ కార్యత్వాత్. Because both of them are karyas, karana is always permanent, karya is the impermanent. Okay. ఇప్పుడు దీనికి భాష్యం. సప్రయోజనతా దృష్టాయ అన్నపానాదీనాం స్వప్నే విప్రతిపద్యతే జాగరితే హి భుక్త్వా పీత్వా న చతుర్థో వినివర్తిత త్రిట్ సుప్తమాత్రః ఏవ క్షుత్పిపాసాద్యార్తం ఆహారాత్రౌ పోషితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే యథా స్వప్నే భుక్త్వా పీత్వా చ అతృప్తో ఉత్థిత తథా. నేను ఊరుకుంటారా? ఇటు రెండు విధాలుగాను బోధించారు, అన్వయ వ్యతిరేకాలతో చూపిస్తున్నా. దీన్ని చూడండి, చాలా మంచి డిస్కషను, బాగుంటుంది. సప్రయోజనత దృష్ట అంటే ప్రయోజనము కనబడుతుంది. యా ఏదైతే ఆ ప్రయోజనం అనేది దృష్టా యా అని చెప్పడంలో స్త్రీలింగ శబ్దం కాబట్టి యా యా ప్రయోజనత సప్రయోజనత దృష్ట, ఏవైతే జాగ్రత్త అవస్థలో ప్రయోజనకారులుగా తెలుస్తున్నాయో యా దృష్ట అన్నపానాదీనాం, అన్నము పానము మొదలైనవి ప్రయోజనం చెప్పారు కదా, మీరే చెప్పారు. అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది అని చెప్పారు కదా పూర్వపక్షం వాళ్ళు. అన్నపానము మొదలైనవి ఆకలి దప్పికలను తీర్చే ప్రయోజనములలో సా అవి స్వప్నే స్వప్నమునందు విప్రతిపద్యతే విరుద్ధముగానున్నవి, కాంట్రరీగా ఉన్నాయి, తారుమారగుతున్నాయి, తలక్రిందులుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. విప్రతిపద్యతే అని చెప్పారు. ఏమిటి ఇది? డిస్కషన్ అన్నమాట. ఇది సిద్ధాంతి భాగం. జాగ్రత్తలో భుజించిన ఆహారము పానీయము స్వప్నంలో ఆకలిని దప్పికను తీరుస్తుందా? తీర్చదు. చూడండి, అలాగే స్వప్నంలో భుజించిన ఆహార పానీయాలు జాగ్రత్తలో ఆకలిని దప్పికను తీరుస్తున్నాయా? తీర్చటం లేదు. యూటిలిటీ అనేటటువంటిది యూనివర్సల్గా నిత్యంగా ఉన్నట్లయితే అది స్వప్నంలోని జాగ్రత్తలోని అన్నిట్లోని కూడా దాని యూటిలిటీ ఉండాలి. నువ్వు భోంచేసి పడుకున్నావు, పడుకున్న తర్వాత మళ్ళీ నీకు నిద్ర కళ వచ్చింది, కళలో ఆకలి వేసినట్టు వచ్చింది, మరి కడుపు ఫుల్గా ఉంది, అక్కడేమో ఆకలి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. జాగ్రత్త వాహనములు స్వప్నములో ఉపయోగపడవు. నా దగ్గర చాలా మంచి కారు ఉంది, కానీ స్వప్నంలో ఊరి నుంచి ఓ ఊరికి వెళ్ళాలి, ఈ కారు నేను ఇక్కడ వాడగలను ఏమిటి? వాడలేను. స్వప్నంలో ఓ చోట నుంచి ఓ చోటకి వెళ్ళాలి, పైన చాలా మంచి కారు ఉంది, ఈ కారు నేను అక్కడ స్వప్నంలో వాడగలను, అక్కడ కూడా వాడలేను. యూస్లెస్. జాగ్రత్తే హి భుక్త్వా పీత్వా చ, స్వప్నంలో నాకు చాలా మంచి కారు ఉన్నట్టు కలవచ్చు, కానీ జాగ్రత్తలో ఆ స్వప్నం కారుని వాడగలనా? వాడలేను. జాగరితే హి, ఈ ఏలననగా జాగరితే జాగ్రత్త అవస్థ ఎందు, భుక్త్వా భుజించి, పీత్వా తాగి, చ అంటే మరియు జాగ్రత్త అవస్థ ఎందు భుజించి నీటిని త్రాగి, తృప్తో తృప్తి చెందినట్టి. తృప్తి అనేటటువంటిది అది ఫుడ్కి, త్రిట్ అనేటటువంటిది దప్పిక చెప్తారు. తృప్తో తృప్తి చెందినట్టి,
వారు వినివర్తిత త్రిట్ అంటే తృప్తి చెందాడు, దప్పిక తొలగిన వారైరి. త్రుట్ అంటే దప్పిక, వినివర్తిత త్రుట్ అంటే త్రుట్ తొలగిన వారైరి. అంటే ఏంటైంది? ఒక ఆయన ఉన్నారు, ఆయనేమో జాగ్రత్త భుక్త్వా పీత్వా, జాగ్రత్త అవస్థలో భుజించాడు, నీటిని త్రాగాడు, తృప్తి చెందాడు, వినివర్తిత త్రుట్, దప్పిక కూడా పోయింది, నిద్ర వచ్చేసింది. బాగా ఫుడ్ తినేసాడుగా, నిద్ర వచ్చేసింది. సుప్త మాత్ర ఏవ అన్నారు, బ్యూటిఫుల్ వర్డ్. సుప్త మాత్ర ఏవ, పడుకున్న మరుక్షణం, వెంటనే విదిన్ 5 minutes. ఎందుకు సుప్త మాత్ర అన్నారు? సుప్త మాత్ర అనకపోతే సుప్త ఏవ అని అనుకోండి, పడుకుని 3 hours అయిపోయింది అనుకోండి, ఇప్పుడు కడుపు ఖాళీ అయిపోయి మళ్ళీ ఆకలి వేస్తే స్వప్నంలో వేయవచ్చు. స్వప్నం మాత్రం అంటే అప్పుడే తిన్నాడు, వెంటనే పడుకున్నాడు, వెంటనే స్వప్నం వచ్చింది, స్వప్నంలో మళ్ళీ ఆకలేసినట్టు కల వచ్చింది, అంటే వెంటనే అని చెప్పడానికి స్వప్నం మాత్ర. క్షుత్ పిపాసాద్యార్తం, ఆర్తం అంటే అలమటిస్తూ, మామూలుగా ఆకలి కాదు, అత్యంతమైన ఆకలి దప్పికలతో బాధపడుతూ అలమటిస్తున్నట్టు కలగంటున్నారు. క్షుత్ పిపాసాది ఆర్తం, క్షుత్ పిపాసాద్యార్తం అంటే క్షుత్ పిపాసల చేత ఆర్తం బాధపడుతున్నట్టుగా కలగంటు. ఏంటైందండి? ఫుల్గా తిన్నారు, తృప్తిగా బ్రేవ్ని త్రేయించారు, నీళ్లు తాగారు, దప్పిక కూడా తీరిపోయింది, మంచి నిద్ర వచ్చింది, పరుపు రెడీగా ఉంది, ఏసీ భార్య ఆన్ చేసింది, పడుకున్నాడు, కల వచ్చింది. కళ్ళలో మళ్ళీ ఈయన ఆకలితో అలమటిస్తున్నట్టు కల. మరి ఈ తిన్న అన్నం కానీ స్వప్నంలో ఉపయోగం అవుతే మరి అక్కడ ఆకలి దప్పికలు కల రాకూడదు కదా, మరి వస్తుంది. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవము ఏదైతే ఉపయోగం ఉన్నదో అది స్వప్నంలో పనికి రాలేదు. అదే చెప్తున్నా. జాగరిత సప్రయోజనత స్వప్నే విప్రతిపద్యతే. జాగ్రత్తలోని ప్రయోజనము స్వప్నంలో తారుమారు అవుతుంది. జాగ్రత్త అవస్థలో నెక్ డీప్ పీకల దాకా తినేశాడు, బాగా నీళ్లు తాగేశాడు, మళ్ళీ ఆకలితో అల్లాడుతున్నట్టు కలగన్నాడు. వినివర్తిత త్రిట్ అంటే తొలగిన దప్పిక. త్రిట్ అంటే దప్పిక. ఓకే, త్రిట్ దప్పిక. త్రిష్ అనేటటువంటి ధాతువు, త్రిష్ అనే శబ్దం, ఆ శబ్దమునకు సకారాంత స్త్రీలింగ శబ్దం. త్రిష్ అంటే ఇస్ అంటే సకారాంత స్త్రీలింగ శబ్దం త్రిష్. సంస్కృత్ స్టూడెంట్స్, త్రిట్, తృష్ణౌ, తృష్ణ. త్రిష్ అనేటటువంటి శబ్దానికి నామినేటివ్ సింగులర్ అంటే సింగులర్ నెంబర్లో ఏకవచనంలో ఉంది, నామినేటివ్ కేస్ అంటే ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తి సింగులర్ నెంబర్లో త్రిట్, తృష్ణౌ, తృష్ణ. సింగులర్ నెంబర్ త్రిట్, ద్వివచనం తృష్ణౌ, అండ్ ప్లూరల్ ఏమో తృష్ణ. త్రిష్ అంటే దప్పిక, త్రుట్ వినివర్తిత అంటే దప్పిక తొలగిన వాడు, తృప్త ఆకలి తీరిన వాడు. ఈయన ఆకలి తీరింది, త్రుట్ వినివర్తిత అంటే త్రిష్ ఇది కూడా పోయింది, దప్పిక కూడా పోయింది. సుప్త మాత్ర ఏవా, పడుకున్న వెంటనే ఏమైంది? ఆఫ్టర్ హెవీ లంచ్ మధ్యప్రదేశ్ ఈజ్ ఫుల్, సో దెర్ ఇస్ నో ఫంక్షన్ ఫర్ ది ఉత్తర ప్రదేశ్. Brain is not function. Uttar Pradesh is no function. Madhya Pradesh is full. All of us will have that problem. After a heavy meal, Madhya Pradesh is full. Uttar Pradesh sleeps, snores, started snoring. He dreams. Ah, what dream? Got a dream. He's very, very hungry, very, very thirsty. ఎందుకు వెరీ వెరీ అని? ఆర్తం అన్నారు ఆయన. అంటే స్వప్నంలో నిద్రించిన తర్వాత కలగని క్షుత్పిపాసాద్యార్థం అంటే క్షుత్పిపాసలతో బాగా బాధపడినట్టుగా కలగన్నాడు. క్షుత్పిపాసాద్యార్థం ఆకలి దప్పికలతో ఆర్థం, కొంచెం ఆకలి దప్పిక కాదు, అల్లాడిపోతున్నాడు స్వప్నంలో. అప్పుడే తిని 5 నిమిషాల ముందు తిని త్రాగి పడుకున్నాడు. మరి ఆయనకి ఆకలి ఎందుకు వేసింది? ఇది ప్రయోజనం ఉందన్నావా నువ్వు ఇందాకడ, మరి అక్కడ ఏం ప్రయోజనం లేకుండా ఎందుకు పోయింది? అంటే జాగ్రత్తలో ప్రయోజనకారిగా ఉన్నటువంటి అనుభవము స్వప్నంలో ప్రయోజనకారిగా లేదు. విప్రతిపద్యతే అంటే తారుమారైపోయింది. అంతేకాదండి, ఆయన ఎలా ఉన్నాడు? అహోరాత్ర ఉపోషితం. అహహ అహని రాత్ర,
అంటే అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. 12 + 12 24 గంటలు. అక్కడ పడలేదు పుస్తకంలో చూసుకోండి. ఉష్ అహోరాత్రోషితం అని ఉంది. అహోరాత్రోపోషితం అని ఉండాలి. లేకపోతే అర్థం లేదు. అహోరాత్ర ఉపోషితం. సో యాడ్ అహోరాత్రోపోషితం. అహోరాత్రోషితం చిన్న ఇంటూ పెట్టి ఉపోషితంకి పోషితం రాసుకుంటే సంధి విడదీస్తే అహోరాత్ర ఉపోషితం. అంటే ఒక రోజంతా ఫాస్టింగ్ ఉపవాసం చేసినట్టు. ఇంకా అర్థం కాదేమో అని అభుక్తవంతం, తినకుండా ఉన్నవాడి వలే ఉన్నాడు. అహోరాత్ర ఉపోషితం, ఒక రోజంతా ఉపవాసం చేసినట్లు. అభుక్తవంతం, తినకుండా ఉన్నవాడు అని. ఆత్మానం మన్యతే. ఆత్మానం అంటే సచ్చిదానందాత్మ కాదు, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఆత్మ కాదు. ఆత్మానం అంటే తనను తాను మన్యతే, తలచు. సరే, ఉపోషితంలో ఉంది. ఈ ఉపోషితంలో అనేదేమో ఉపసర్గండి అని చెప్పొద్దండి. అనేది ధాతువు. ఉపవత్ అనేది దాని తాలూకా రూపము. ఉపధాతువు ఉపవత్ రూపము. ఉపోషితం అని ఉంటే పాస్ట్ పార్టిసిపల్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ పాస్ట్ పార్టిసిపల్. వాట్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్? హ్యాడ్ అంటున్నాం కదా. హ్యాడ్ ఈటెన్, హ్యాడ్ నాట్ ఈటెన్ అన్నట్టు అంటున్నాం కదా. అలాంటిది పాస్ట్ పార్టిసిపల్. ప్యాసివ్ వాయిస్. ఉపవాసయుక్తం ఇత్యర్థ. ఉపవాసముతో ఉన్నవాడి వలె ఎప్పుడు? అహోరాత్ర. అహోరాత్రో పోషితం. 24 గంటలు. అసలు నిజమేమిటి? పీకల దాకా మెక్కాడు. స్వప్నంలో కళ ఏమిటి? క్షుత్పిపాసాద్య. పీకల దాకా తిన్నవాడికి క్షుత్పిపాసతో అల్లాడిపోవడం ఏమిటి? ఆర్తం ఏమిటి? మరి ఇక్కడ ఉన్నటువంటి అనుభవము, ఇక్కడున్న యూటిలిటీ అన్నావే నువ్వు, ఆ యూటిలిటీ అక్కడ ఎందుకు లేదు అంటే, దిస్ ఈజ్ లిమిటెడ్. దిస్ అనుభవ ఆఫ్ జాగ్రత్త ఈజ్ జస్ట్ లిమిటెడ్ టు దట్ అవస్థ ఓన్లీ, అండ్ ఇట్ కెనాట్ ట్రాన్సెండ్ దట్ అవస్థ అండ్ గో ఇన్ టు ద నెక్స్ట్ అవస్థ. అహోరాత్రోపోషితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే. So now which is correct? The fellow got a dream. What dream? Kshutpipasat jagatam. Abhuktavantam. అహోరాషితం అహోరాత్రోపాషితం. 24 గంటలు ఫాస్టింగ్ చేసినట్టు, ఏమీ తిననట్టు, నోరెండిపోతున్నట్టు, క్షుత్పిపాసలతో బాధపడుతున్నట్టు అత్యంతంగా కలగన్నాడు. చూస్తే సిచ్యువేషన్ పూర్తిగా తిని పడుతున్నాడు. ఈ స్టమక్ ఫుల్ ఆర్ ఎంప్టీ? From the Jagrata standpoint, he is full. From the Swapna standpoint, it is empty. Then the Jagrata Anubhava is not getting translated or transgressing into the Sushupti Anubhava. Jagrata Anubhavam, Swapna Anubhavanto తారుమారవుతుంది. సప్రయోజనత స్వప్నే విప్రతిపద్యతే. నీ యొక్క ప్రయోజనం యూటిలిటీ అని డ్యాన్స్ ఇస్తావు కదా, అదేమైంది? స్వప్నే విప్రతిపద్యతే, మారిపోయింది. జాగ్రత్తలో తిన్న అన్నపానాదులు స్వప్నంలో నిష్ప్రయోజనములు. జాగ్రత్తలో నేను ఎంత ధనవంతుడనైనా స్వప్నంలో అత్యంత భేదవాడినిగా ఉండవచ్చు. ఇదే కదా జనక మహారాజు గారి కళ. అంతటి మహారాజు, ఆ మహారాజు గారికి కళ వచ్చింది. ఆ కళలో బిచ్చగాడిగా భేదవాడిగా దెబ్బలు కొట్టేసి అందరూ రోడ్డు మీద చైన్స్ కట్టి లాక్కెళ్ళిపోతున్నట్టు కళ వచ్చింది. కళలో ఆయన అత్యంత భేదవాడు. మరి జాగ్రత్తలో ఆయన గొప్ప మహారాజు. ఎందుకు అలాగా? రెండు విప్రతిపద్యతే. అప్పుడు ఆయన కళలోంచి లేచి మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చి మళ్ళీ చూస్తే మహారాజు. వెంటనే మంత్రి గారిని పిలిచాడు. ఎత్తో సచ్ ఎత్తో సచ్, ఓ సచ్ ఆర్ ఎత్తో సచ్. అది నిజమా, ఇది నిజమా, కళ నిజమా, జాగ్రత్త నిజమా? అందరినీ 3 రోజులు ఇదే ప్రశ్న వేస్తారు. అంటే నేను కన్నటువంటి కళలో కన్న భేదత్వము సత్యమా, లేకపోతే నేను జాగ్రత్తలో అనుభవిస్తున్న ఈ సోకాల్డ్ మహారాజు అనేటటువంటిది ఇది సత్యమా? నాకు తెలియరాకున్నది అన్న. స్టాక్రుడు గారు వచ్చారు. మహారాజా, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నమస్కారం లేదు, అష్టావక్రుడికి పాద్యం లేదు, అర్ఘ్యం లేదు. ఎతో సచ్ ఓతో సచ్, ఎతో సచ్ ఓతో సచ్. ఇది నిజమా, అది నిజమా,
ఇది నిజమా, అది నిజమా, కళ నిజమా, జాగ్రత్త నిజమా అని ఆయన ప్రశ్నించారు. హే మహారాజా, దోనో సచ్ నహి, తుమ్ హీ సచ్ హో. అది నిజం కాదు, ఇది నిజం కాదు, నీవే నిజము. నీవు సాక్షి చైతన్యంగా దర్శించింది ఈ మహారాజత్వాన్ని నువ్వే చూస్తున్నావు, ఆ భేదత్వాన్ని నువ్వే చూస్తున్నావు. ఆ నువ్వు ఏదైతే రెంటిని సాక్షిగా దర్శించావో అదే నిజము. दोनों सच नहीं भैया మహారాజా, తుమ్ హీ సచు హో అన్నారు ఆయన. ఎవరు? అష్టావక్రుడు. అంటే అహోరాత్రములు ఒక 24 గంటలు ఉపవాసం చేశాను, ఏమీ తినకుండా ఉన్నాను, క్షుత్పిపాసలతో మాడిపోయాను అనేటటువంటి కళ జాగ్రత్తలో ఫుల్గా తిన్నవాడికి అది తిండి పనిచేయలేదు కదా. స్వప్నే విప్రతిపద్యతే. తిన్న అన్నపానాదులు నిష్ప్రయోజనాలే. జెన్ ఫిలాసఫీలో ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఒక ఒక మునీశ్వరుడు, మనకు మునీశ్వరుడు ఎలాగో ఒక సేజ్ ఉంటాడు. ఆ సేజ్ ఏంటంటే బటర్ఫ్లై అయిపోయినట్టుగా కళ కంటాడు. కళలో ఏమిటయ్యాడు? బటర్ఫ్లై. హాయిగా ఫ్రీగా తిరుగుతాడు. కళ్ళని తెలియొచ్చింది. ఇప్పుడు అందరినీ అడిగాడు, am I the person here or am I that butterfly? I still feel I am the butterfly. అంటే స్వప్నం నిజమని స్వప్నంలో స్వప్నమే నిజము, జాగ్రత్తలో ఇది నిజము. అసలు నిజమేది? ఈ రెండు అసత్యము. ఆ చూస్తున్న సాక్షి చైతన్యమే సత్యము. అదే కథ, ఈ కథే అక్కడ అలా చెప్పారు, బటర్ఫ్లై అని చెప్పి. నా ఆచార్య శంకరాచార్య గివ్స్ రివర్స్ ఎగ్జాంపుల్. అన్వయంతో చెప్పారు. అంటే జాగ్రత్తలో తిన్నటువంటి అన్నము ఏ ప్రయోజనము కలిగించలేదు. స్వప్నంలో క్షుత్పిపాసాద అర్చ్యం అయిపోయాడు వాడు, అహోరాత్ర అపోషితం అయిపోయాడు, అభుక్తవంతం అయిపోయాడు వాడు. అట్నుంచి యథాస్వప్నే భుక్త్వా పీత్వా. అంటే కళలో పెళ్లికి వెళ్ళారండి. ఆ పెళ్లి విజయనగరంలో జరిగిందండి. ఎంత గ్రాండ్గా చేశారంటే ఒక 20 ఐటమ్స్ డిన్నర్ పెట్టారు, 20 కోర్స్ డిన్నర్. ఆ పెళ్లిలో ఎక్కడ ఎంత కళ్ళలోనే, నిజంగా ఎవడు పెట్టడం. కళలో పెళ్లి డిన్నర్కి వెళ్ళారు, కడుపు నిండా తిన్నాడు. కానీ కాళ్ళలోంచి లేచాడు, ఆకలి మాడిపోతుంది కడుపులో. ఏవే ఇడ్లీ ముక్కలు అన్నాడు. అతృప్తో ఉత్థిత, ఆకలితో నిద్ర లేచాడు. స్వప్నంలో భుక్త్వా పీత్వా అంటే బాగా తిని త్రాగి స్వప్నంలో ఉన్నప్పటికీ కళ పెళ్లికి వెళ్ళాను, కళ తిన్నాను. మరి పొద్దున్న లేచి నాకు ఈ ఆకలి బాధ ఏమిటి? రాత్రంతా నేను పెళ్లిలో బోడం తినేశాను కదా, పొద్దున్న లేస్తే నాకు కాఫీ ఎందుకు? ఆకలి ఉండకూడదు అసలు, మళ్ళీ ఆకలితో లేస్తున్నాను. అతృప్తో ఉత్థిత, ఆకలితో నిద్ర లేస్తున్నాను. అంటే స్వప్నంలో ఏదైతే యూటిలిటీ అనుభవంగా ఉందో అది జాగ్రత్తలో ట్రాన్స్మిట్ అవటం లేదు, జాగ్రత్తలో ఉన్న అనుభవము స్వప్నంలో ట్రాన్స్మిట్ అవటం లేదు. తస్మాత్ దేర్ ఫార్ జాగ్రత్త దృశ్యానం, అంటే జాగ్రత్తలో అనుభవాలు స్వప్నే, స్వప్నమునందు విప్రతిపత్తి, తారుమారైనవి. దృష్టా, ఇది అనుభవమే కదా. అత ఈ కారణము వలన, ఇందువలన తస్మిన్ హేతో మన్యామహే తేషామపి అసత్వం స్వప్నదృశ్యవత్ అనాశంకనీయం ఇది. ఈస్ కన్క్లూడింగ్ నౌ ఫర్ దిస్ పర్టిక్యులర్ డిస్కషన్. మన్యామహే, వి కన్సిడర్ దట్ తేషామపి అంటే ఈ జాగ్రత్త అనుభవాలు కూడా స్వప్న దృశ్యవత్, స్వప్నంలోని అనుభవాల వలె అసత్వం అంటే అన్రియల్ అనే విషయంలో అనాశంకనీయం. దర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ డౌట్, దిస్ ఇస్ ఇర్రెఫ్యూటబుల్. తస్మాత్ ఆద్యంతవత్వం అంటే ముందు లేకపోవడము చివరిలో లేకపోవడము అనేది ఉభయత్ర, రెండిటి యందు, స్వప్న జాగ్రత్తల యందు సమానం, ఒకే విధముగానున్నది. ఇది అని మిథ్యా ఏవ ఖలు తే స్మృత. ఈ రెండు, ఉభయం రెండు కూడా మిథ్య అని, మిథ్యయే కదా ఏవ, మిథ్యా ఏవ ఖలు కదా అని తే, ఈ రెండిటిని స్మృతా, మహానుభావుడు చెప్పారు. ఓకే, చూద్దాం. తథా, అదే విధముగా స్వప్నము సత్యం అంటే జాగ్రత్త సత్యము, స్వప్నం మిథ్య అంటే జాగ్రత్త మిథ్య అవ్వాలి. స్వప్నంలో తిన్నది ఉత్తిత్తి భోజనం అండి, స్వప్నంలో నేనేం తినలేదు. ఓహో అలాగా,
జాగ్రత్తలో మెక్కి మెక్కి మరి స్వప్నంలో ఆకలి ఏమిటి? ఆ? జాగ్రత్తలో ఫుల్గా కొట్టావా? వాంతి వచ్చే వరకు తిన్నావు, మళ్ళీ ఇంకో రోజు ఉండదు అన్నట్టు తినేసావు. మరి స్వప్నంలోకి వెళ్ళి ఆకలి ఎందుకని వచ్చింది నీకు? విప్రతిపత్యతే. జాగ్రత్త అన్నం ఆకలిని తీరుస్తుంది జాగ్రత్తలో, ఆ అన్నం స్వప్నంలో ఆకలి తీర్చలేదు, తలకిందులైంది. అలాగే స్వప్నంలో ప్రయాణించిన వాహనం ఉంటుంది, సూపర్ కారు, ఏదో బెంజ్ కారు 75 లక్షలు, జాగ్రత్తలో వెళదామంటే ఆ కారు ఇప్పుడు లేదు, ఎందుకంటే అది స్వప్నంలో ఉన్న కారు కాబట్టి. జాగ్రత్త దృశ్యానం స్వప్నే విప్రతిపత్తి దృష్ట. జాగ్రత్త పదార్థాలు స్వప్నంలో నిరర్థకమయ్యాయి, స్వప్న పదార్థాలు జాగ్రత్తలో నిరర్థకమయ్యాయి. తస్మాత్ అందువలన అత హేతు వలన మన్యామహే అన్నారు. అంటే రాయల్ వి కన్సిడర్ అన్నారు. నేను అంటున్నాను అనకుండా మన్యామహే. నేను వాడరు కదా ఆయన, చేత మేమన్నారు. మేమంటే ఎవరు? ఆయన ఆచార్యులు, పూర్వ ఆచార్యులు అందరూ కూడా ఇలాగే చెప్పారు అని చెప్పడానికి మన్యామహే, మేమందరము ఈ విధముగానే కన్క్లూడ్ చేస్తున్నాం. మేమందరంలో ఎవరున్నారు? ఈయన ఉన్నారు, ఈయన గురువు గారు గౌడపాదులు గారు, లేకపోతే గోవింద పాదులు గారు, ఇంకా మీద ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఇలా నిర్ధారిస్తున్నాము. తేషాం అపి జాగ్రత్త పదార్థములు కూడా స్వప్న దృశ్యవత్, స్వప్న అనుభవముల వలనే. సప్తమి పంచమీ విభక్తి. అసత్వం మిథ్యా. దట్ మీన్స్ వాట్ ఈస్ ద నిగమన? బోత్ జాగ్రత్త అండ్ స్వప్న ఆరు మిథ్యా. అనాశంకనీయం, సందేహించవలసిన పని లేదు. దిస్ ఇస్ ఇర్రెఫ్యూటబుల్. మిథ్యా ఏవ తే స్మృతా. ఆ రెండు కూడా మిథ్య అని స్మృతా అంటే చెప్పబడినది పెద్దవాడి చేత. ఓకే. అనాశంకనీయం, సందేహం లేదు. తేషాం, రెండిటి యందు, రెండు అవస్థలలోనూ, ఉభయత్ర, రెండు అవస్థలలోనూ, ఆద్యంతవంతత్వం, ఆద్యంతముల యందు ఆద్యంత ఆదిలో లేదు, అంతంలో లేదు. అంటే రెండిటికి బిగినింగ్ ఎండ్ ఉండుట వలన, ఆద్యంతములు ఉండుట వలన సమానం మన్యామహే. వి కన్క్లూడ్ దట్ ద అన్రియాలిటీ ఈజ్ సేమ్ in Swapna as well as in Jagrata. We have already proved Swapna is unreal in the 1 to 3 Karikas. So the Jagrata is also unreal. Thus we conclude that Jagrata Padartha api anityam. మరి ప్రయోజనం ఓకే, లెట్ ఇట్ బి దేర్ ఇన్ స్పైట్ ఆఫ్ వ్యవహార ప్రయోజనం. వ్యవహార ప్రయోజనము ఉంటున్నప్పటికీ కూడా, వ్యవహారంలో ఆకలి దప్పికలు ఈ అన్నపానాదుల వలన తీరుతున్నప్పటికీ, వాహనాదుల వలన గమనాగమనములు చేయగలుగుతున్నప్పటికీ, ఇవి ఒక అవస్థకు పరిమితమై ఉన్నాయి కాబట్టి, ఇంకొక అవస్థలో ఇవి విప్రతిపత్తి కలిగి ఉన్నాయి కాబట్టి, జాగ్రత్త పదార్థ అపి అనిత్యం. జాగ్రత్త ప్రపంచ వస్తువులకు కూడా వ్యావహారిక సత్తా ఉన్నదంటే ఒప్పుకుంటాం, కానీ పారమార్థిక సత్తా లేదు. జాగ్రత్త ప్రపంచము సత్యము. ఎస్, జాగ్రత్త ప్రపంచ సత్య వెన్ ఓన్లీ జాగ్రత్త, వ్యవహారంలోనే సత్యము, నాట్ ఫ్రమ్ ద తురియ పాయింట్ ఆఫ్ వ్యూ, పారమార్థికంగా కాదు. ఎవరన్నా వచ్చి అడిగారు జాగ్రత్త సత్యమా కాదా? సత్యం 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 వెన్ ఓన్లీ ఇన్ ద జాగ్రత్త. It is mithya in the swapna avastha, in the sushupti avastha, and of course from the turiya standpoint. Don't say turiya avastha. It's not turiya, is not an avastha. So there is no absolute reality for them, not no paramarthika. వేదాంతం తాలూకా గమ్యం ఏమిటి? జాగ్రత్త మిథ్యా కాదా, స్వప్నం మిథ్యా కాదా అంటూ క్లాష్ చేయడానికా, ఏది సత్యమో నేర్పించడానికా? Why are you bothered about the relative reality? The clash is not about the relative reality. The discussion is about not about the plurality. భేదాన్ని చూడవద్దు, భేదంతో సంబంధం లేదు. ఏది ఏకత్వం ఉందో అది తెలుసుకో. అది చెప్పడానికి వేదాంతం తాలూకా గమ్యము అబ్సల్యూట్ రియాలిటీ, పారమార్థిక సత్తాను బోధించడం. అంతేకాని ఈ రిలేటివ్ రియాలిటీ మీద యూటిలిటీలు ఇలాంటివన్నీ పట్టుకుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేవనెత్తి టైం వేస్ట్ చేసుకోవడానికి కాదురా భయ్యా, ఓరి భడవా అన్నారు. ఇదం సర్వం ఐతదాత్మ్యం తత్సత్యం. చాందోగ్యం 6:13. 6:13లో చాందోగ్యంలో ఇదం సర్వం.
ఈ ప్రపంచం అంతా కూడా ఏతద్ ఆత్మ్యం, అంతా ఆత్మయే. ఆత్మ అంటే ఏంటంటే అదే సత్యం, తత్ సత్యం, ఐతదాత్మ్యం తత్ సత్యం. అరే విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ మైత్రేయి. మైత్రేయి బ్రాహ్మణంలో అన్నిటినీ తెలుసుకునేటటువంటి ఆ చైతన్యాన్ని దేనితో తెలుసుకుంటావు? విజ్ఞాతారం ఏదైతే విజ్ఞాతయో ద్రష్టయో, ఏదైతే సబ్జెక్టో, ఏదైతే సాక్ష్య చైతన్యమో, అరే కేన విజానీయాత్, దేంతో దాన్ని నువ్వు తెలుసుకుంటావు? ఎక్సెప్ట్ దట్ రెస్ట్ ఆల్ ఇస్ అన్రియల్, మిథ్యా ఏవతే స్మృత అంటూ ఈయన కారికలో కన్క్లూడ్ చేశారు. ఓకే, పూర్వపక్షం కూడా చిన్న చెప్తున్నారు, అది కూడా చెప్పేసుకొని ఆపుకుందాం. 8వ కారిక అవతారిక. స్వప్న జాగ్రత్త భేదయో సమత్వాత్ జాగ్రత్తభేదానాం అసత్వం ఇది యదుక్తం తదసత్ కస్మాత్ దృష్టాంతస్య అసిద్ధత్వాత్ కథం నహి జాగ్రత్త దృష్టా హి ఏవ ఏతే భేదాః స్వప్నే దృశ్యంతే కిం తర్హి అపూర్వం స్వప్నే పశ్యతి. ఓకే, చూడండి, వెరీ ఈజీ టు అండర్స్టాండ్, నాట్ డిఫికల్ట్ దిస్ పార్ట్. ఇదం సర్వం ఐతదాత్మ్యం సత్యం ఛాందోగ్యం. శ్వేతకేతు, రే నిన్నేరా తండ్రి గురువు అయినటువంటి ఆయన, హే శ్వేతకేతు, సౌమ్య శ్రద్ధస్వ, బి అటెంటివ్, లిసన్ కేర్ఫుల్లీ, అనలైజ్ కేర్ఫుల్లీ, వాట్ ఈస్ సత్య అండ్ వాట్ ఈస్ అన్రియల్ అంటూ చెప్తారు. అనాశంకనీయం, సందేహమునకు తావు లేదు, ఇర్రెఫ్యూటబుల్ కన్క్లూషన్. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్, ఎస్ ఐ గాట్ ఇట్ అన్నాడు వాడు. ఈ లోపల ఏం చేశాడు, ఇంకో పూర్వపక్షి లేచాడు. ఈయన కూడా యాంటీ అద్వైతం, అంటే అద్వైతానికి విరుద్ధం. ఇటువంటి వాళ్ళని ఏంటన్నారు, అద్వైతానికి విరుద్ధం ఉన్నాడు, మూఢా అన్నారు, ఓన్లండి ఏదో ఒకటి అన్నారు. ఆ యాంటీ అద్వైతం లేచి ఎలాగైనా జాగ్రత్త సత్యమని ఆయన నిరూపించేయాలి. ఇప్పుడు అలా అంటే ఆయన తాలూకా ప్రాపర్టీలు అవన్నీ నిజమని ఆయన నమ్ముతాడు. అది ముందు వాదించినట్టు స్వప్నం మాత్రం మిథ్య అన్నాడు, జాగ్రత్త సత్యమని సత్యం కాదు అని వాదించాడు. స్వప్నం మిథ్య, జాగ్రత్త సత్యం అని వాదించాడు ముందు ఆయన. అంటే జాగ్రత్తలో యూటిలిటీ ఉంది, అంతే జాగ్రత్త సత్యము, స్వప్నం మిథ్య అంటూ ఆయన చెప్పాడు. ఈయన ఇంకొక స్టెప్, మరో 2 ఆకులు ఎక్కువ చదివినవాడు. ఇతగాడు స్వప్నం కూడా మిథ్య కాదండి, స్వప్నం సత్యం అని వాదిస్తున్నాడు. స్వప్నం సత్యం అట ఆయనకి. ఎలా ఎందుకు వాదిస్తున్నాడో చూడండి. స్వప్నవత్ అంటే స్వప్నం సత్యం కాబట్టి మీ జాగ్రత్త సత్యం అవుతుంది. మీరు స్వప్నవత్ అని చెప్పారా, ఐ అగ్రీ. స్వప్నము జాగ్రత్త ఒకటే, నాకేం డౌట్ లేదు. కానీ స్వప్నం సత్యం, సో జాగ్రత్త మస్ట్ బి సత్యం. హౌ స్వప్న ఇస్ సత్య ఈజ్ బ్రింగింగ్ ఇన్ ద నాట్. జాగ్రత్త కూడా సత్యం అని వీరు. స్వప్నవత్ అని మీ దృష్టాంతం చెప్పారా, ఆ మీ దృష్టాంతం మీకే పెట్టుకోండి. స్వప్నవత్, స్వప్నం మిథ్య కాబట్టి జాగ్రత్త మిథ్య అని మీరు చెప్పారు. మేము స్వప్నమే సత్యం అంటున్నాము. స్వప్నవత్ అంటే జాగ్రత్త కూడా సత్యం అయిపోతుంది. మీ దృష్టాంతం మీకే పెట్టుకొట్టింది గురువు గారు. మిస్టర్ వెంకయ్య ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ మీ అన్నాను అనుకోండి. వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై ఇంటెలిజెన్స్. If I am intelligent, Venkaya is intelligent. If I am a fool, Venkaya is also fool. Venkaya is as intelligent as me, the statement. Okay? స్వప్నము మిథ్య అవుతే జాగ్రత్త మిథ్య, స్వప్నం సత్యం అవుతే జాగ్రత్త సత్యం. వాళ్ళు ఏంటంటున్నారు, స్వప్నం సత్యం కాబట్టి మీ జాగ్రత్త, మా జాగ్రత్త కూడా సత్యం. సమత్వాత్ అంది భాష్యంలో 2వ మాట 3వ మాట చూడండి. ఇరుపక్షముల వారికి సమ్మతమైన దృష్టాంతము ఇక్కడ స్వప్నము సత్యమని వాదిస్తున్నారు. దృష్టాంతం ఏమిటి? ఇద్దరికీ దృష్టాంతం స్వప్నమే. ఈ పూర్వపక్షమైన స్వప్నవత్ అంటున్నాడు ఆయన. గురువుగారు మన ఆచార్యుల వారి ఇద్దరు కూడా స్వప్న దృష్టాంతమే స్వప్నవత్ అని చెప్పారు. దృష్టాంతంలో తేడా లేదు, ఇరుపక్షముల వరకు దృష్టాంతం అంటే. కానీ స్వప్నం సత్యం అంటున్నాడు ఈ పూర్వపక్షి. అసలు నిజమేంటంటే స్వప్నం మిథ్య. అది మనం 1, 2, 3 కారికల్లో ప్రూవ్ చేశాం. స్వప్న జాగ్రత్త భేదయో సమత్వాత్ జాగ్రత్త భేదానం అసత్వం ఇది యదుక్తం తద్ అసత్. అంటే వాళ్ళు ముందు చెప్పిన స్టేట్మెంట్ చెప్పి అది తప్పు అంటారు. అది కదా వాదన. ఎప్పుడును వాదనలో ఏం చేయాలి? ఆర్ ద అదర్ పార్టీ సే టోల్డ్, యూ హ్యావ్ టు టెల్ ఇన్ క్లియర్ లాంగ్వేజ్ అండ్ సే దిస్ ఇస్ వాట్ యూ సెడ్, రైట్? ఓకే, దట్స్ కరెక్ట్, నాట్ కరెక్ట్ అని చెప్పాలి. స్వప్న జాగ్రత్త భేదయో, స్వప్న జాగ్రత్తలో కనిపిస్తున్నటువంటి ప్లూరాలిటీ సమత్వాత్ అంటే 2 ఒకటే అవడం వలన జాగ్రత్త భేదానం, జాగ్రత్తలో అనుభవం భిన్నత్వము, అసత్వం అంటే సత్యత్వము కాదు, మిథ్య అని, ఇది అని, ఏదైతే ఉక్తం మీరు చెప్పారో అన్న కొటేషన్ మార్క్స్ వరకు.
తత్ అది అసత్. వీ డోంట్ అగ్రీ, ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు స్వప్నము జాగ్రత్త రెండు ఒకటే. స్వప్నం మిథ్య అని 1, 2, 3 కారికల్లో చెప్పాము. కాబట్టి స్వప్నం వల్లనే జాగ్రత్త కూడా అసత్వము, ఆ మిథ్య అని మీరు అన్నారు. మీరు ఏదైతే అలా చెప్పారో అది అసత్. దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఎందుకు చూడండి. మీరు జాగ్రత్త పదార్థంలో స్వప్న పదార్థం వలె అసత్వం అంటున్నారు. అవును అంటున్నాము, మేము ఒప్పుకోము. ఎవరు? ఇంకొక యాంటీ అద్వైతిని, ఇంకో పూర్వపక్షి కొంచెం 2 ఆకులు ఎక్కువ చదివాడు. కస్మాత్, ఎందువలన ఒప్పుకోరు అని అడిగారు గురువుగారు. దృష్టాంతస్య, దృష్టాంతము స్వప్నము, దృష్టాంతమునకు స్వప్నము మిథ్యని అసిద్ధత్వాత్. స్వప్నం మిథ్యని మాకు ప్రూవ్ అవ్వలేదు. మీరు అన్నారు స్వప్నం మిథ్యని, మీరు ప్రూవ్ చేశారు. ఇన్ మై ఒపీనియన్, అంటే పూర్వపక్షి ఒపీనియన్, ఇంకా ఏ స్వప్నం మిథ్య అని మాకు తెలియలేదు. స్వప్నం సత్యమనే మేము అనుకుంటున్నాం. ఫస్ట్ డిస్ప్రూవ్ దట్ స్వప్న ఈజ్ మిథ్య. స్వప్నం మిథ్య అని చెప్తే అప్పుడు స్వప్నవత్ అంటే జాగ్రత్త కూడా మిథ్య అంటే ఒప్పుకుంటాం. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ దట్ స్వప్న ఈజ్ మిథ్య. స్వప్న అపియర్స్ టు బి సత్య ఫర్ హౌ, కథం అన్నాడు. స్వప్న దృష్టాంతం ఎందుకు సరిపోలేదు చూడండి. స్వప్నం సత్యం, మిథ్య కాదు. ఎవరి వాదన? పూర్వపక్షం వారి వాదన, సిద్ధాంతం కాదు. నహి జాగ్రత్త దృష్టా ఏవ ఏతే భేద స్వప్న దృశ్యతే. వాళ్ళు ఏంటి చెప్తున్నారంటే, జాగ్రత్తలో చూచినటువంటి అనుభవాలు కొంచెం అటు ఇటుగా మారి స్వప్నంలో అనుభవాలుగా కనపడుతుంది. అందరికీ అనుభవమే. జాగ్రత్తలో చూసినటువంటివి వాటి ఇంప్రింట్స్, వాసనల వలన, వాసనాజనితమైన మనోనిర్మితమైనటువంటి అనుభవమే స్వప్నము. మనకు అవే కాకుండా స్వప్నంలో కొత్త విషయాలు కూడా చూస్తున్నాము. జాగ్రత్త అనుభవాలనే మనం స్వప్నంలో చూడడం లేదు. స్వప్నం వాసనాజనితము, మనోనిర్మితము అవుతే జాగ్రత్తలో చూడనివి కూడా స్వప్నంలో కనిపిస్తున్నాయి అన్నారు. ఏమిటి కనిపించాయి నీకు? జాగ్రత్తలో చూడని స్వప్నంలోని అవి ఎటువంటివో కొంచెం చెప్పు అన్నారు గురువుగారు. అపూర్వం స్వప్నే పశ్యతి. పూర్వం అంటే ఎక్స్ట్రాడినరీ, మున్నెన్నడూ చూడనివి అపూర్వములు కలలో కనిపిస్తున్నాయి కదా అంటూ ఓ దృష్టాంతం ఇస్తున్నాడు. ఏమిటా దృష్టాంతం? చతుర్దంత గజం ఆరూఢం. నార్మల్గా గజాను, ఏనుగు ఎన్ని దంతాలు ఉంటాయి? 2 ఉంటాయి. 4 దంతాలున్న ఏనుగుని ఎక్కేటిన, 4 దంతములున్న ఏనుగుని ఎక్కినట్లు ఇంద్రుని ఐరావతం, తెల్లని ఐరావతం, వైట్ ఎలిఫెంట్ అంటాం కదా మన ఇంగ్లీష్లోని, అటువంటి వైట్ ఎలిఫెంట్, దానికి 4 దంతాలు ఉన్నట్టు పురాణ గాథ. అలాంటిది ఏదో ఈయన ఎక్కినట్టు ఒకటి కథ. ఆత్మానం తనకు అష్టభుజం, దుర్గాదేవి గారికి ఉన్నట్టుగా 8 భుజాలు, చేతులు ఉన్నట్టు మన్యతే కలగొను చెప్తున్నారు ఆయన. చతుర్దంత గజం ఆరూఢం అష్టభుజం ఆత్మానం మన్యతే అంటే 4 దంతాలున్న ఏనుగునెక్కి 8 చేతులతో విహరిస్తున్నట్టుగా ఏనుగు మీద, ఇది ఏనుగు ఉండవు కాదు, ఎనిమిది ఎక్కి కూడా కూర్చున్నాడు. కూర్చుని 2 చేతులుగా 8 చేతులు ఉన్నాయి అని మన్యతే అంటే ఒక కలగ అంటున్నాడు. ఎప్పుడూ చూడనటువంటి రోల్స్ రాయల్స్ ఎకార్డియా ఎక్కినట్లు కల వచ్చింది. ఇప్పుడు 4 దంతాల కళ ఇప్పుడు రాదుగా. ఇప్పుడు రోల్స్ రాయల్స్ కళ. రోల్స్ రాయల్స్ $30 మిలియన్, $30 మిలియన్ కారు నేను బొమ్మ కూడా చూడలేదు ఇప్పుడు. అటువంటి రోయల్స్ రాయల్స్ కారులో ఎక్కినట్టు కల. లేకపోతే అదిగో నవలోకం అని పాట పాడుకుంటున్నట్టు కలవచ్చు. ఆ నవలోకం నేను ఎప్పుడు చూడలేదు, కానీ అందులో ఉన్నట్టు కలవచ్చు. అదే చెప్తున్నారు. అష్టభుజం చతుర్దంత గజం ఆరూఢం అష్టభుజం ఆత్మానం మన్యతే. ఇటువంటి వాటిని అపూర్వం, ఎక్స్ట్రాడినరీ, మొన్నెన్నడూ చూడని వస్తువులను, అనుభవాలను కలగనడం జరుగుతుంది. ఎస్, మనకు కూడా స్వప్నంలో మనం మామూలుగా జాగ్రత్తలో అనుభవించినటువంటి వస్తువులే కాకుండా తదితరమైన అనుభవాలు కూడా కళ్ళలోకి వస్తున్నాయి. ఆ విషయం మనం కాదనలేం కదా. అంటే భగవత్పాదులు ఏంటంటున్నారు? అన్యదపి ఏవం ప్రకారం అపూర్వం పశ్యతి స్వప్నే. అన్యదపి ఇంకా వేరేదైనా సరే ఏవం ప్రకారం ఈ విధంగా ఇదివరలో ఎప్పుడూ చూడనివి అపూర్వాలు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ స్వప్నే పశ్యతి, స్వప్నంలో కలగంటాడు. అంటే ఈ ఉదాహరణలో పూర్వపక్షి చెప్పినటువంటి మాట చతుర్దంత గజం ఆరూఢం అష్టభుజం ఆత్మానం మన్యతే అనేటటువంటి కళ, అంటే 4 దంతాలున్న ఏనుగునెక్కి
మనకి 8 చేతులు ఉన్నట్టుగా కళ కనడం అనేది అపూర్వం, ఎక్స్ట్రాడినరీ కళ. అలాంటి కళలు మనకు కూడా అనుభవమే. అన్యత్ అపి, వేరే విధంగా కూడా ఏవం ప్రకారం ఇటు ఈ విధంగానే అపూర్వం, ఎక్స్ట్రాడినరీ విషయాలను స్వప్నం పశ్యతి, స్వప్నే పశ్యతి, స్వప్నమునందు కంటున్నాడు కదా. తత్ నా అన్యేన అసతాసమం ఇది సదేవ. వాళ్ళు ఏంటంటున్నారు, ఇవన్నీ కూడా కుందేటి కొమ్ము అనేది లేదు ఎవరికి, ఎప్పుడూ లేదు, అటువంటిది తుచ్చమంటారు. అటువంటివి కాబట్టి ఈ అనుభవాలు చూస్తూ ఉంటే మనం ఎప్పుడు చూడనటువంటి వాటిని కూడా కళలో చూస్తున్నాము అంటే అవి రియలే అయి ఉంటాయి అని వాళ్ళు వాదిస్తారు. సద్యేవా అంటే ఈ స్ట్రెస్సింగ్, సత్యమే కదా అంటున్నారు. అత అందువలన దృష్టాంత అసిద్ధ, మీ దృష్టాంతం ప్రూవ్ కాలేదు. దృష్టాంతం ఏమిటి? స్వప్నంలో వస్తువులు మిథ్య. స్వప్నంలో ఎందుకు వస్తువులు మిథ్య అంటే రెండు చెప్పాం. ఒకటి ఏంటంటే దేశకాల అభావాత్, రెండోది దేశం లేదు, కాలం లేదు, పట్టదు కాబట్టి అభావం. కానీ ఒక్కొక్కసారి మనము జాగ్రత్తలో అనుభవం చెయ్యని విషయాలు కూడా స్వప్నంలో వస్తున్నాయి కదా, అపూర్వాలు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అవి మరి జాగ్రత్త అనుభవాల నుంచి స్వప్నం ఏర్పడినట్లయితే దీని రిఫ్లెక్షన్ ఏది అంటూ ఉంటే మనం చూడనివి ఎలా వచ్చాయి? కాబట్టి అవి డెఫినెట్గా కొత్త విషయాలు, రియలే అయి ఉంటాయి. సదేవా అని అంటున్నారు వాళ్ళు. అంటే కాబట్టి మీ దృష్టాంతము సరిపడదు, ప్రూవ్ అవ్వలేదు అన్నారు. జాగ్రత్త వాసనలే, జాగ్రత్త అనుభవాలే వాసనలుగా రికార్డ్ అయ్యి స్వప్న వస్తువులుగా కనపడతాయి అని అందరి అవగాహన. ఈ స్వప్న ప్రపంచ ఈజ్ మెంటల్ వాసన ప్రొజెక్షన్. దెన్ మెనీ అన్రియల్ things are seen in the swapna, because many things we see in dream we have not experienced them in the జాగ్రత్త. కనుక అటువంటివి అపూర్వములు, ఎక్స్ట్రాడినరీ, అవి వాసన నిర్మితములు కావు. అటువంటి వాటిని నేను ఎప్పుడు చూడలేదు కనుక సత్యములు అంటున్నారు పూర్వపక్షి. కనుక స్వప్నము సత్యము, మిథ్య కాదు. లుక్స్ టు బి ఎ ఫూలిష్ ఆర్గ్యుమెంట్, బట్ ఇట్ రిక్వైర్స్ రెఫ్యుటేషన్. కనుక మీ దృష్టాంతము తర్క పరిభాషలో విషమ దృష్టాంతం అంటే సరిపడదు, ప్రూవ్ కానటువంటి దృష్టాంతం. కారికలో ఏ విషయం లేదు. మరి భగవత్పాదులు శంకరాచార్యులు మన కోసం అవతారికగా పూర్వపక్షంగా వ్రాశారు. ఆక్షేప సంగతి అంటారు. ఇలాంటి దాన్ని రాబోయే కారికలో ఏమి ఆన్సర్ చెప్తారో దానిని ఊహించి ఆక్షేపం లేవదీసి పూర్వపక్షం వాళ్ళు చెప్పినట్టు దాన్ని కనెక్ట్ చేయడాన్ని ఆక్షేప సంగతి. పూర్వపక్షం ఎవరు ఏం చెప్పలే, ఈయనే వచ్చే కారికలో దానిని ఊహించి ఇటువంటి ఆక్షేపం చేయవచ్చు. ఏమిటి ఇక్కడ ఆక్షేపం? వెరీ సింపుల్. స్వప్నం సత్యం అంటున్నాడు, జాగ్రత్త కూడా స్వప్నంలాగే సత్యం. దట్స్ వాట్ హీ వాంట్స్ టు ప్రూవ్. స్వప్నం సత్యం అని ఎందుకు అంటున్నాడు? స్వప్నంలో అపూర్వాలు కనబడుతున్నాయి. నేను జాగ్రత్తలో అనుభవించిన విషయాలు కనిపిస్తే మీరు వాసనలు, ఇంప్రింట్స్ రికార్డ్ అయ్యాయి, వచ్చాయి అంటున్నారు. నేను జాగ్రత్తలో చూడనివి కూడా స్వప్నంలో చూస్తున్నాను. 8 చేతులు ఉన్నట్టు, 4 దంతాల ఏనుగునెక్కినట్టు, రోల్స్ రాయిడ్స్ కారులో ప్రయాణం చేసినట్టు, అదిగో నవలోకంలో విహరించినట్టు కలలు కన్నాను. ఇవి నేను ఎప్పుడు చూడలేదు, అయినా నాకు కల్లోకి వచ్చాయి కాబట్టి, చూడని కల్లోకి వచ్చాయి కాబట్టి అవి సత్యమే అయి ఉంటాయి అంటూ వాదిస్తున్నారు. ఇది ఆక్షేపం. ఆక్షేప సంగతి అంటే ఈ భాష్యం అంతా ఆక్షేప సంగతి. 5వ కారికలో ఏం చెప్పారు? వేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా. వేదానాం ది వెరైటీ ఇన్ స్వప్న అండ్ జాగ్రత్త, ప్రసిద్ధమైనటువంటి హేతువు వలన రెండు ఒక్కటే. అంటే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ జాగ్రత్త ఆర్ సేమ్ యాజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ స్వప్న బికాస్ ఆఫ్ ఏ వెరీ పాపులర్ రీజన్. ఆ పాపులర్ రీజన్ ఏమిటో మనం చూసాం, అది దృశ్యత్వాత్ అని. రెండవ వస్తువులు సమానం అన్నారు. అసమానము తస్మాత్ స్వప్నవత్. వీళ్ళ కన్క్లూషన్ ఏమిటి? పూర్వపక్షి కన్క్లూషను తస్మాత్ దేర్ ఫోర్ స్వప్నవత్, స్వప్నము వలె జాగరితస్య, జాగరితమునకు అసత్వం మిథ్యా అనే ఇది అని అయుక్తం, నాట్ టెనబుల్, నాట్ కరెక్ట్ అన్నారు. అంటే మేము స్వప్నంలో చూస్తున్నటువంటి విషయాలు, పాత అనుభవాలు చూస్తే మీరు అన్నట్టే ప్రాబబ్లీ అవి అలా రికార్డ్ అయిపోయి మళ్ళీ రీప్లే అయిపోయాయి, మళ్ళీ టేప్ రికార్డర్ తిరిగి అందులో కనపడిందంట. నేను ఎన్నో అపూర్వాలు చూస్తున్నాను, మనకు కూడా అనుభవమే కదా. ఎన్నో అపూర్వములు ముందు చూడనటువంటి వ్యక్తులు
సందర్భాలు, ఊర్లు, విశేషాలు ఎక్కడెక్కడో స్వప్నంలో వస్తున్నాయి. మరి అలా వచ్చినప్పుడు అవి నిజంగా వాసనలు అయితే, వాసన నిర్మితమైనటువంటి స్వప్నం అవుతే, మనసులో ప్రొజెక్షన్స్ అయితే మరి కొత్తవి ఎలా వచ్చాయి? కాబట్టి కొత్త వచ్చాయి కాబట్టి అవి ఖచ్చితంగా సత్యమే అయి ఉంటాయి. ఎప్పుడైతే మేము సత్యం అని ఒప్పించిస్తామో మీ చేత, అప్పుడు స్వప్నవత్ అన్నారు కాబట్టి మీ దృష్టాంతాన్ని పట్టుకొని జాగ్రత్త కూడా సత్యం అనేస్తాం. అది వాడు. తస్మాత్ దేర్ఫోర్ స్వప్నవత్, స్వప్నము వలె జాగరితస్య, జాగ్రత్తలో నన్ను అనుభవములకు కూడా అసత్వం, మిథ్య ఇది అని చెప్పేటటువంటి మీ వాదన అయుక్తం, పనికి రాదు అన్నాడు. ఇప్పుడు భగవత్పాదులు అంటున్నారు తన్ నా, తత్ నా, నీ ఆర్గ్యుమెంట్ సరికాదు. ఎందుకు కాదు? 8వ కారికలో చూడు. ఓకే. సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం, అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.